నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనతో జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు డాక్టర్ ఇనుముల కామేశ్వర్ పవన్ కుమార్. గత 2 దశాబ్దాల పైగా బహుజన ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకే జాతి ఒకే రక్తానికి చెందిన వారని బలంగా విశ్వసిస్తూ ఈ పూలే అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారంలో భాగంగా ఓబీసీల సమస్యలైన మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు ఏం చేశారనే అనేక అంశాలపైన సోషల్ మీడియా ద్వారా దినపత్రికల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు, పద్మశాలి కుటుంబం. ఆదర్శవంతంగా తన వైద్య వృత్తిని కొనసాగిన కొమ్మ లక్ష్మీ ఇందిరా ప్రియదర్శిని. వీరు షెడ్యూల్ ట్రైబ్ ఎరుకల కులానికి చెందిన వారిని కులాంతర వివాహం చేసుకొని పూలే అంబేద్కర్ భావజాలంలో సమాజానికి ఒక మాదిరికరంగా అభ్యుదయ భావాలతో వారు జీవిస్తున్నారు. వారు డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్నారు. తన ఖాళీ టైంలో ఈ పూలే అంబేద్కర్ భావజాలాన్ని కూడా ప్రచారం చేయటంలో నిమగ్నమై ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. తమ్ముడు పవన్ సార్, పవన్ గారికి ముందుగా పరిచయం చేసే ముందు, పవన్ ఈ 2 శతాబ్దాలుగా ఉపాలి అనే పేరుతో పిలువబడుతున్నారు. ఈ ఉపాలి పేరు ఎలా వచ్చింది, ఏమిటి? ఎందుకంటే హెల్త్ సైంటిస్ట్ బుద్ధుడు దగ్గర మొట్టమొదటి శిష్యుడు ఈ షేవింగ్ అనే దాన్ని కనిపెట్టి హెల్త్ సైంటిస్ట్గా రాణించిన వ్యక్తి పేరుని ఉపాలిగా తను మార్చుకున్నాడు. వారిని అభినందిస్తూ ఈ ఇంటర్వ్యూని వారితో చేయటానికి ముందుగా నేను స్వాగతం పలుకుతున్నాను. పవన్, నువ్వు ఈ ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చావు, దాని వివరాలు తెలియచేయి. జై భీములండి. నా పేరు పవన్. నేను 2002లో ఎంసెట్ కోచింగ్లో ఉన్నప్పుడే నాకు బాంసెఫ్కు సంబంధించిన మ్యాగజైన్స్ మా మాస్టర్ గారు విద్యాసాగర్ గారు అందించారు. ఆ తర్వాత 2002 తర్వాత 2003 నేను ఎంసెట్ ర్యాంక్ సంపాదించుకుని బీడిఎస్లో జాయిన్ అయిన తర్వాత 2003లో పాలకొల్లో బాంసెఫ్ క్యాడర్ క్యాంప్ జరిగింది. దానికంటే ముందు అశోక్ గారిని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయ్ అశోక్ గారిది ఒక క్యాడర్ క్యాంప్ జరిగిందండి. వాటికి అటెండ్ అయ్యాను 2003లో. ఆ తర్వాత నాకు సంబంధించినటువంటి ఖాళీ టైంలో అంబేద్కర్ గారి పుస్తకాలు చదవటం, అంబేద్కర్ గారి వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో నా సాధ్యమైనంత వరకు బుద్ధ అండ్ ధర్మ, కులాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, అలాగే అంబేద్కర్ జీవిత విధానం, జీవితంకు సంబంధించిన విశేషాలు, ఆయన రాసుకున్న, ఆయన తయారు చేసిన కొటేషన్స్, తర్వాత పూలే గారు నడిపినటువంటి ఉద్యమం, ఇవి అన్నిటి మీద అధ్యయనం చేస్తూ తోటి విద్యార్థులకి, నా సహచరులకి ఈ విషయాలన్నింటిని తెలియజేస్తూ నా ఖాళీ సమయాల్లో ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నానండి. 2010-11 సంవత్సరంలో ఒకసారి ఏలూరులో మహాబౌద్ధ దీక్ష అనేది ఒకటి మన సుదర్శన్ గారు, మేడం మణిసింగ్ మేడం గారు, బౌద్ధ సాధు ఉపాసకులు ఆధ్వర్యంలో జరిపారండి. ఆ కార్యక్రమంలో మేము పాల్గొని పేరుని మార్చుకోవడం, బౌద్ధాన్ని స్వీకరించడం అనేది జరిగింది సార్. ఆ తర్వాత ఉపాలి పేరుతోటి కొన్ని రచనలు కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కువగా నేను ఫోకస్ చేసిన సబ్జెక్టు అసలు బీసీలకి అంటే లేదా ఓబీసీలకి, వీరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పోరాటంలో ఏ విధంగా పోరాడి హక్కులు సంపాదించారు అనే క్రమంలో ఆయన గురించి ఎక్కువ అధ్యయనం చేయడం జరిగిందండి. ఇప్పుడు పూలే గారు, అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకి ఏం చేశారనే దానికంటే కూడా ఎక్కువగా బీసీలకి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఏం చేశారనే అంశాల మీద ఎక్కువ
ఆయన బుక్స్ రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. చాలామంది బీసీ నాయకులతో చర్చించడం జరిగింది. బీసీ నాయకులు అలా కాదు ఇలా కాదు అలాగా అంబేద్కర్ గారు ఆ విధంగా చేశారు, లేకపోతే ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేయడం వల్ల ఎలా జరిగిందని అనేక మంది విమర్శకుల దగ్గర కూడా నేను వెళ్ళి అడిగి ఆ విషయాలను తెలుసుకొని మళ్ళీ ఆ పుస్తకాలను రివైజ్ చేసుకొని నేను ఒక కంక్లూజన్కి వచ్చానండి. కొన్ని అంశాలు నేను పరిగణలోకి తీసుకుని కొన్ని వ్యాసాలు కూడా రాశాను. అయినా కూడా మళ్ళీ దాన్ని కొంతమంది విమర్శించుకునే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. ఎనీహౌ ఏదైనప్పటికీ నా అభిప్రాయాలని ఈరోజు తెలియజేయడానికి సుదర్శన్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే సుదర్శన్ గారిని అడగవలసిందిగా కోరుతున్నానండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఉద్యమాలు చేసేవాళ్ళు మొత్తం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఏకం చేయాలనేవారు ఉన్నారు. అలాగే మరికొంతమంది మనువాద భావజాలం కానీ సనాతన ధర్మం కానీ విడగొట్టాలనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మహాపురుషులని వారిని అవమానించేటట్లు, వారిని టార్గెట్ చేస్తూ బీసీలు ఎస్సీ ఎస్టీలతో కలవకుండా చేసేటట్లు, లేక ఎస్సీ ఎస్టీలు బీసీలతో కలవకుండా చేసేటట్లు ఇట్లాంటి రకరకాల ప్రయత్నాల ద్వారా దానివల్ల పెద్ద నష్టం ఏంటంటే నిరంతరం అల్పసంఖ్యాకులైన ఆధిపత్య కులాలు పాలనలోకి రావాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాలు బాబాసాహెబ్ మీద ఏదైతే విమర్శలు, బాబాసాహెబ్ ఓబీసీలకు ఏం చేశారనే విషయాల మీద ముందుగా నేను అడగాలనుకున్నది ఏంటంటే ఆర్టికల్ 10 చిత్తుప్రతి రాయబడింది. రాజ్యాంగం రాసే ముందు మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకునే ముందు దాని ముందు ఒక చిత్తుప్రతి రాయబడింది. ఆ చిత్తుప్రతి ఆర్టికల్ 10లో ఏ విషయాలు బాబాసాహెబ్ పొందుపరిచారు, వాటి వివరాలు పూర్తిగా తెలియచేయమని కోరుతున్నాను. యాక్చువల్గా ఇది ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం అండి. ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన అంశం. ఇది ముసాయిదా రాజ్యాంగం ఆర్టికల్ 10. ఈ ఆర్టికల్ 10కి రావాలంటే కొంచెం బ్యాక్ హిస్టరీ అనేది కూడా కొంత తెలిసి ఉండాలి. అంటే మింటో మార్లే సంస్కరణల దగ్గర నుంచి రౌండ్ టేబుల్ మీటింగ్ వరకు, దానికి ముందు జరిగిన సైమన్ కమిషన్ అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సైమన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్టు అది కొంత చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత రౌండ్ టేబుల్ మీటింగ్లో జరిగిన చర్చల్లో మళ్ళీ అంబేద్కర్ గారు ఆయన కోరినటువంటి అనేక హక్కులు, బీసీలకు సంబంధించి, డిప్రెస్డ్ క్లాస్ పీపుల్కి సంబంధించి, అంటరాని కులాలకు సంబంధించి ఆయన అడిగినటువంటి అనేక హక్కుల గురించి కొంత అవగాహన అనేది చాలా అవసరం. ఆ తర్వాత పూనా ఒడంబడికప్పుడు అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి కమ్యూనల్ అవార్డు అనే దాని మీద పూర్తి అవగాహన ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీలకి పూర్తిగా లేకపోవడం అనేది కొంత బాధాకరం. వాటిని మళ్ళీ ఒకసారి అందరూ పునఃపరిశీలించాలని, మళ్ళీ చదవాలని కోరుకుంటున్నానండి. ఆ తర్వాత రాజ్యాంగం రాయడానికి కమిటీకి అంబేద్కర్ గారు ఏ విధంగా వచ్చారు, దాని ముందు ఉన్నటువంటి చట్టం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ చట్టం ఏ విధంగా ఈ రాజ్యాంగం రాయడానికి ముందు భాగం అయిందో, అదేవిధంగా ఈ రాజ్యాంగం రాసే ముందు ఒక రాజ్యాంగం రాయబడింది. మోతీలాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకా 3 కమిటీ సభ్యులతోటి ఒక రాజ్యాంగం అనేది రాయబడింది. దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించడానికి కారణాలు చాలా ఉన్నాయి. సరే, వాటిని పక్కన పెడితే ముసాయిదా రాజ్యాంగం రాసే ముందు ఆర్ఎల్ చంద్రపురి గారని ఒక ఓబీసీ లీడర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన రాజ్యాంగం రాసే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్వయంగా కలిసి ఈ రాజ్యాంగంలో బీసీలకి ఏ విధమైనటువంటి హక్కులు కల్పిస్తున్నారు ఏంటని వివరంగా అడగడం జరిగింది. ఇది చరిత్ర, అది లిఖించబడింది. అలాగే అంబేద్కర్ గారు కూడా తప్పనిసరిగా ఈ రాజ్యాంగంలో బీసీలకే పెద్దపీట వేస్తాం, బీసీలని మర్చిపోయేటువంటి అంశం కాదు ఇది, తప్పనిసరిగా బీసీలకి సేఫ్ గార్డ్స్ అంటే రక్షణలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా
రాజ్యాంగం ముసాయిదా కమిటీ రాసిన తర్వాత ఆర్టికల్ 10లో ఏం జరిగిందనేది చూచాయిగా ఒక్క ఆర్టికల్ని ఒకసారి మనం పునరాలోచన చేసుకుందామండి. ఆర్టికల్ 10 క్లాస్ 3 ప్రకారం ఒకసారి చదువుతున్నానండి. ఈ అధికరణలోని ఏది రాష్ట్ర అభిప్రాయం ప్రకారం రాష్ట్రం కింద ఉన్న సేవలలో తగినంత ప్రాతినిధ్యం లేని ఏదేని వెనకబడిన పౌరులకు అనుకూలంగా నియామకాలు లేదా పోస్టుల రిజర్వేషన్ కోసం ఏదైనా నిబంధనను రూపొందించకుండా రాష్ట్రాన్ని నిరోధించదు అని ఈ ఆర్టికల్ అనేది స్పష్టంగా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు అని అంబేద్కర్ గారు రాశారనేటువంటిది చాలా పొరపాటిది. ఇది ఆయన ఒక యూనివర్సల్ భావంతో ఏదేని వెనుకబడినటువంటి కులం అంటే ఇది ఎందుకు ఈ స్పెసిఫిక్గా కొన్ని కులాలని మీరు ఎందుకు పెట్టేయలేదండి చాలామంది ప్రశ్నలు వేశారు. కొన్ని అంటరాని కులాలు స్పెసిఫిక్గా ఉన్నాయి కదా, వాటికి రిజర్వేషన్లని ఎందుకు పెట్టలేదు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు కానీ ఎందుకు పెట్టలేదంటే అప్పటి సామాజిక పరిస్థితుల ప్రకారం ఏమిటంటే బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం భారతదేశాన్ని పరిపాలించలేదు. ఈ బ్రిటిషు పరిపాలించిన ప్రాంతం కాకుండా ఇంకా 600 ప్రావిన్సీలు అంటే సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వం అండర్లో లేకుండా భారతదేశంలో ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో ముఖ్యంగా తెలంగాణ అట్లాగే కాశ్మీరు అలాగా 600 సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వంలో లేవండి. ఈ రాజ్యాంగాన్ని రాసే క్రమంలో ఇవన్నీ ఒక పక్క ఈ దేశాన్ని యూనిటీ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పదాన్ని నిర్వచించడానికి కానీ తెలంగాణలో లేకపోతే కాశ్మీర్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం అనేటువంటిది జరగలేదు కాబట్టి దీని నిర్వచనం పూర్తిగా చేయడానికి కుదరలేదండి. ఈ బీసీ లేదా ఓబీసీ అనే పదాలకి డెఫినేషన్ ఇవ్వకపోవడం వల్లనే చాలామంది ఈ రోజున ఈ వెనకబాటుతనానికి కారణమయ్యారని కొందరు భావిస్తూ ఉండొచ్చు. అయినా కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ లేదా బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది ఇట్ సెల్ఫ్ డిఫైనింగ్ ద బ్యాక్వర్డ్నెస్. ఈ పదమే దానంతట అదే వాటి యొక్క అస్తిత్వాన్ని సూచిస్తుందండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ లేకపోతే షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదంలో వాళ్ళ అస్తిత్వం అనేది లేదు. ఎందుకనంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని అంటే ఒక లిస్ట్, ఒక పేపర్లో రాసుకున్నటువంటి కులాల సంఖ్యనే మనం షెడ్యూల్డ్ అని అంటాం. కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాసు అనేది అది వెనుకబాటుతనాన్ని ఆ పదమే తనంతట తానుగానే తెలియజేస్తూ ఉంది. దీన్ని ఈ ఆర్టికల్ 10 అనేది యూనివర్సల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా ఆర్టికల్లో రాశారు. తర్వాత దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అనేకమంది వ్యక్తులు దీన్ని వ్యతిరేకించారు. ఈ పదాన్ని తొలగించాలని ఒక పంజాబ్కి చెందినటువంటి ఒక ఎంపీ గారు సింగ్ గారు అసలు ఇందుట్లో ఎస్సీ ఎస్టీ అనే పదమే లేదు, మాకు ఎస్సీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మాట్లాడటం జరిగింది. అలాగా ఈ డిబేట్స్ ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది పార్లమెంటరీ డిబేట్స్ అని పుస్తకాలు గూగుల్లో దొరుకుతాయండి. వాల్యూమ్ 10 వాల్యూమ్ 11 చదివితే ఈ ఆర్టికల్ మీద ఎవరైతే వ్యతిరేకించారు ఈ కనీసం 100 పేజీల పైనగానే ఈ వ్యతిరేకత అనేది ఉందండి. చాలామంది బీసీలు అనే పదానికి అర్థం లేదు, ఈ పదాన్ని తొలగించేసేయండి అని ఎంత చెప్పినప్పటికీ కూడా దీన్ని ఎక్కడికక్కడ అంబేద్కర్ గారు వాదిస్తూ వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ తర్వాత ఇది ఆర్టికల్ 16 క్లాస్ 4 కింద ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది. అవి ఎవరు ఎన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ కూడా ఈ ఓబీసీ లేదా ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి పదాన్ని తొలగించకుండా యథావిధిగా మన రాజ్యాంగంలోకి వచ్చేలాగా అంబేద్కర్ గారి కృషి చాలా ఉందండి ఇందుట్లో. దీంతోపాటు సవరణ జరిగింది. ఎస్సీ ఎస్టీ అనే పదాలని ఎక్స్ట్రాగా ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయడం అనేది జరిగింది సార్. ఈ యొక్క చిత్తుప్రతి ఏదైతే ముసాయిదా రాజ్యాంగంలో ఉన్నాయో వాటిని యథాతథంగా రాజ్యాంగంలో ఆమోదించటం జరగలేదు. ఎందుకంటే ఆనాటికి రాజ్యాంగ రచన సభలో బీసీల నుండి కానీ ఎస్సీ ఎస్టీల నుండి సరైన ప్రాతినిధ్యం లేదు. ఆ సభ అంతా కూడా బ్రాహ్మణులతో నిండిపోయిన అగ్రహారం. దాన్ని ఛేదించుకొని కొన్ని రాజ్యాంగ రక్షణలు
కల్పిస్తూ ఆర్టికల్ 340 340 ఆర్టికల్ బీసీలకు ఏర్పాటు చేయబడింది. ఈ 340 ఆర్టికల్ గురించి నువ్వు చాలా సందర్భాల్లో పేర్కొన్నావు. వాటి గురించి ఒక బీసీగా ఈ 340 ఆర్టికల్ గురించి తెలియచేయి. మంచి ప్రశ్న వేశారండి సుదర్శన్ గారు. ఈ ఆర్టికల్ 340కి చర్చించే కంటే ముందు ఈ రాజ్యాంగం అమలైన తర్వాత ఒక బీసీ నేత ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన పేరు పెరియార్ రామస్వామి గారు, తమిళనాడులో. ఎందుకనంటే ఈ రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు బీసీలకి కల్పించలేదు, ఇటువంటి రాజ్యాంగం మనకి బీసీలకి మనకు ఉపయోగపడేది కాదని చెప్పి రాజ్యాంగాన్ని తగలబెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున పెరియార్ రామస్వామి గారు జరపడం అనేది జరిగింది. ఆ సందర్భంలో అంబేద్కర్ గారు పెరియార్ గారితో సమావేశమయ్యి అందుట్లో ఉన్నటువంటి లోటుపాట్లని, రాజ్యాంగంలో ఉన్నటువంటి విశేషాలని, రాజ్యాంగంలో బీసీలకి ఏ విధమైన హక్కులు ఏ విధంగా కల్పించుకోవచ్చు అనేటువంటి విషయాలని కూలంకుషంగా పెరియార్ రామస్వామి గారికి చెప్పిన తర్వాత ఆ కార్యక్రమం నుంచి పెరియార్ రామస్వామి గారు విరమించుకోవడం అనేది జరిగింది. ఇంతకీ ఆ చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఆర్టికల్ 46 అనేది బీసీలకి డైరెక్ట్గా రిజర్వేషన్లు ఇవ్వడానికి సహకరిస్తుంది. ఆర్టికల్ 46 అనేది వీకర్ సెక్షన్స్ అనేటువంటి అంబేద్కర్ గారు బీసీలకి మరో పేరును సూచించారు. బీసీలకు బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీస్కి ఉన్న ఒక మరో పేరు ఏంటంటే వీకర్ సెక్షన్. ఈ వీకర్ సెక్షన్ అనేటువంటి పదం బీసీలకి అసలు అంటే చాలామందికి అవగాహనే లేదు. వీకర్ సెక్షన్ ఆల్సో ఇట్ సెల్ఫ్ డిఫైనింగ్ ద వర్డ్ డెఫినేషన్ ఆఫ్ దట్ వర్డ్. అంటే ఆ వీకర్ సెక్షన్ అనే పదం కూడా దాని అంతటా అదే ఈ దేశంలో బలహీనులు ఎవరు అనేది తెలియజేస్తూ ఉంది. ఈ ఆర్టికల్ 46 అనేది డైరెక్ట్గా ఈ ప్రాథమిక హక్కుల్లో లేకపోయినప్పటికీ కూడా ఆర్టికల్ 46 అనేది బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి అనేక అంశాల్లో వారి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసిందిగా ఆర్టికల్ 46 సూచిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎవరు వెనుకబడ్డారు అనేటువంటి ప్రశ్న నిరంతరం మెదడులో ఒక పురుగులాగా, కాల్లో ఒక ముళ్ళలాగా ఎప్పుడూ కూడా పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, ఎంపీలు అందరూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అప్పుడు ఆర్టికల్ 340 అనేది ఆల్రెడీ రాయబడి ఉంది. దాని యొక్క ప్రాముఖ్యతను మళ్ళీ కూడా అంబేద్కర్ గారు పెరియార్ రామస్వామి గారికి చెప్పారు. అంటే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఎవరు వెనుకబడ్డదానానికి గురై ఉన్నారనేది ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ కులాలని ఐడెంటిఫై చేసి వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని బేరీజు వేసి ఎవరికి ఈ ఫలితాలకి ఏ కులాలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రిప్రజెంటేషన్ కల్పించాల్సినటువంటి బాధ్యతని రాష్ట్రపతి చేతికి కల్పించిందండి ఈ ఆర్టికల్ 340 అనేది. అంటే ఈ ఆర్టికల్ 340 ద్వారా రాష్ట్రపతి తనంతట తాను స్వయంగా ఒక బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేసి ఈ వెనుకబాటుదనానికి గురైనటువంటి వ్యక్తుల యొక్క సామాజిక స్థితులను అన్ని బేరీజ్ చేసి వారి కులాలకి రిజర్వేషన్గా అర్హుల కింద ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఈ దేశ రాష్ట్రపతి గారికి ఉందండి. తద్వారా ఆర్టికల్ 16లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసులు అనేటువంటి పదానికి పూర్తి నిర్వచనం, అదేవిధంగా వారికి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ భారతదేశ ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి, అదేవిధంగా రాష్ట్రపతికి అందరికీ కూడా ఈ యొక్క బాధ్యత అనేది పూర్తిగా కల్పించబడిందండి. ఓబీసీల రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న శక్తులు ఎవరు? అలాగే ఓబీసీల రిజర్వేషన్ను ఇవ్వాలి అని గట్టిగా బాబాసాహెబ్తో పాటు ఇతరులు ఎవరెవరు ఈ ఓబీసీల రిజర్వేషన్పై పనిచేశారో తెలియదు. అసలు ఈ రిజర్వేషన్ అనే దానికంటే కూడా ముందుగా మన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం ప్రజాస్వామ్యం ద్వారా ఈ దేశాన్ని పరిపాలించుకుందాం అనుకున్నప్పుడు, ఒక పుస్తకం దాన్ని రాయాలని మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నామండి. ఆ లక్ష్యాలు ఏమిటంటే ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, న్యాయపరమైనటువంటి సమానత్వం. ఈ 3 సమానత్వాలు సాధించుకోవాలని చెప్పి మనం రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని మనం రాసుకున్నాము. ఈ
ఈ ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ ప్రధానమంత్రి అయినా కానీ, ఏ రాష్ట్రపతి అయినా కానీ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఏ కులం వారు ఉన్నప్పటికీ కూడా, ఏ మతం వారు ఉన్నప్పటికీ కూడా, ఏ జాతి వారు ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రాంతం వారు ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగంలో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి అధికరణ లేదా ఆర్టికల్ లేకపోయినప్పటికీ కూడా, అంటే స్పెసిఫిక్ ఒక ఆర్టికల్ లేకపోయినప్పటికీ కూడా ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ ఆ బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఈ ఆర్థిక సమానత్వాన్ని కల్పించడం కోసం, లేదా సామాజిక సమానత్వాన్ని, న్యాయపరమైన సమానత్వాన్ని కల్పించడం కోసం ఈ రాజ్యాంగం ఎటువంటి నిబంధనలు, అడ్డు నిబంధనలను ఏర్పరచలేదండి. అంటే ఎవరికైనా బీసీకి ఒక రిజర్వేషన్ కల్పించాలంటే డైరెక్ట్ ప్రధానమంత్రి ఈ దేశాన్ని మనం ప్రజాస్వామ్య లక్ష్యాల కోసం ఏర్పరచుకున్నాం కాబట్టి ఆర్థిక సమానత్వం కోసం వీరికి ఈ ఏర్పాట్లు మేము చేస్తున్నాం అనే ఒక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి అధికారం ప్రధానమంత్రి గారికి కానీ, రాష్ట్రపతి గారికి కానీ ఉందండి. అయినప్పటికీ కూడా మనం బీసీలకి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి స్పెసిఫిక్గా ఒక అధికరణ ఆర్టికల్ 10 నుంచి, ముసాయిదా ఆర్టికల్ 10 నుంచి ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 16కి తీసుకొచ్చాం. అక్కడ చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకుండా, అంటే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎదురు చూస్తున్నప్పటికీ కూడా 2-3 సంవత్సరాల కాలం కేంద్ర ప్రభుత్వం, అప్పటి నెహ్రూ ప్రభుత్వం డిలే చేసిందండి. అయినప్పటికీ కూడా అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు ప్రస్తావన వచ్చినప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్లు అమలు పరచడం కారణంగా, వారి స్థితిగతుల్ని పరిశీలనలో తీసుకోని కారణంగా ప్రభుత్వం ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి వారి రిజగ్నేషన్లో మెన్షన్ చేస్తూ ఇది ప్రస్తుతం ఈ హిందూ కోడ్ బిల్లుకి సంబంధించినప్పటికీ కూడా బీసీలకు సంబంధించినటువంటి విషయాలని వారి అభివృద్ధికి నెహ్రూ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయట్లేదని, ఆ బీసీ కమిషన్ ఏర్పాటు చేయట్లేదని అంబేద్కర్ గారు రిజైన్ చేశారండి. రిజైన్ చేసిన తర్వాత ఈ అంబేద్కర్ గారితో ఉద్యమం చేస్తున్నటువంటి ఆర్ఎల్ చంద్రపూరి గారితో కలిసి ఒక ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ మహాసభను ఒకటి ఏర్పాటు చేశారండి. ఆ సభను ఏర్పాటు చేసిన తర్వాత బీసీలలో చైతన్యం కలుగుతుందని, బీసీలు తిరగబడతారని అప్పటికప్పుడు నెహ్రూ గారు కాకా కాలేల్కర్ అనేటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేశారండి. కాకా కాలేల్కర్ అనేది ఆ కమిషన్ యొక్క చైర్పర్సన్ యొక్క పేరండి అది. ఆయన చాలా సంవత్సరాలు ఆ కమిషన్లో ద్వారా 2700 కులాలని ఐడెంటిఫై చేసి ఈ కులాలకు రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందని రిపోర్ట్ రాసి, ఆయన వ్యక్తిగతంగా మరియు నెహ్రూ గారికి ఈ రిజర్వేషన్లను అమలు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన ఒక వ్యక్తిగతమైనటువంటి ఎజెండా లెటర్ని నెహ్రూ గారికి పంపి, దాన్ని పార్లమెంట్లో నెహ్రూ గారు పలానా వ్యక్తికి కాకా కాలేల్కర్ గారికి ఇష్టం లేదు కాబట్టి మేము ఈ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము అమలు చేయట్లేదని వారు వ్యతిరేకించడం అనేది స్పష్టంగా జరిగింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ బీసీలకి రిజర్వేషన్లు అనేటువంటి పుస్తకాల్లోనే రాయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో మేము బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక వాగ్దానం ద్వారా ఆయన ప్రధానమంత్రి అయ్యారండి. దాని తర్వాత ఆయన మండల్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి సుమారు 4,000-3,700 చిల్లర కులాలని ఐడెంటిఫై చేసి వారికి రిజర్వేషన్లు అనేటువంటి కల్పించడం జరిగింది. తద్వారా ఓబీసీలకు ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటిది ఈ ఉద్యోగం అనేటువంటిది రావడం జరిగింది. అప్పుడు చాలామంది దీన్ని వ్యతిరేకించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసేసి దీన్ని డైవర్ట్ చేసి, అప్పుడు దాకా మొరార్జీ దేశాయ్కి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మొరార్జీ దేశాయ్ని ఆ ప్రభుత్వం నుంచి ఆయన గద్దె దిగిపోయేలాగా ప్రయత్నం చేసి దీన్ని మళ్ళీ నీరు గార్చేయండి. ఆ విధంగా అందనట్టుగా చేతికి వచ్చినటువంటి జాతీయ స్థాయి రిజర్వేషన్లు అనేటువంటివి ఆగిపోయినాయి. దాని తర్వాత సుప్రీంకోర్టులో 50% సీలింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దాని ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఈ కులాలను మళ్ళీ మీ రాష్ట్రాలే లెక్కించుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. తద్వారా 1990 ఆ సంవత్సరాల్లో ప్రతి రాష్ట్రంలోనూ బీసీ కమిషన్లో ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకుని ఆ కమిషన్లో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది.
అయినప్పటికీ కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈ రాజ్యాంగం ఎంత మంచిది అయినప్పటికీ, ఇందుట్లో ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ అమలు పరిచే నాయకులు సరైన వారు కాకపోతే దీని యొక్క ఫలితాలను మనం అందుకోలేమని ఆయన చెప్పినటువంటి వాస్తవాలు మనం ప్రజెంట్ ఉన్న జరిగినటువంటి విషయాలను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓ పక్కన తమిళనాడులో 67% రిజర్వేషన్లు ఏ విధంగా వచ్చాయనేది మిగిలిన రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేయట్లేదు. 9వ షెడ్యూల్లో ఏర్పాటు చేసుకుని వాళ్ళు బేషరతుగా సుప్రీంకోర్టుని 50% సీలింగ్ను కూడా అధిగమిస్తూ వాళ్ళు రిజర్వేషన్లు అనేటువంటి పొందగలుగుతున్నారు. రాజ్యాంగం పూర్తిగా సహకరించట్లేదు అనేటువంటిది పూర్తిగా నాకు తెలిసినంత వరకు ఆ విషయం సరైనటువంటి అభిప్రాయం కాదనేది నా ఉద్దేశం అండి. రాజ్యాంగం అమలు సహకరిస్తుంది, కానీ దీన్ని అమలుపరిచే నాయకులు మధ్య అవగాహన లేకపోవడం, అలాగే ఈ విషయాలు మాకు ఈ హక్కులు కావాలని అడిగేటువంటి ఉద్యమాలు సరైనటువంటి పద్ధతిలో జరగకపోవడం, కొన్ని చోట్ల జరిగినా అవి పేలవంగా జరగడం వల్లనే ఈ రిజర్వేషన్లు అనేటువంటివి పూర్తిగా సఫలీకృతం అవ్వలేకపోతున్నారండి బీసీలు. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లను కొంతమంది పటేలు బలపరిచారని ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొట్టగలరు? అంటే సార్, పటేల్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ ఉప ప్రధానిగా ఉన్నారు. వారు అప్పుడు రాజ్యాంగ కమిటీ రాసే క్రమంలో ఆయన దేశ ఉప ప్రధానిగా ఉన్నారండి. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ కమిషన్కి ఆయన చైర్పర్సన్గా ఉన్నారు. కాబట్టి ఇందుట్లో ఉన్నటువంటి ఆర్టికల్ 10 అనేది ఫండమెంటల్ రైట్స్లోకి వస్తుంది కాబట్టి ఆయన కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి వారు ప్రవేశపెట్టారనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉందండి. అదేవిధంగా బీసీలకు సంబంధించి మనకు బీసీ నాయకుడు ఉన్నాడు కదా, ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కదా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాదని మనం అనుకోకపోవచ్చు. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ఈ బీసీ రిజర్వేషన్ కోసం పాటుపడ్డారు అనే అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే తప్పనిసరిగా దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎవరికైనా. ఇప్పుడు ఆర్టికల్ 10 డిబేట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా ఈ బీసీ అనే పదాన్ని ఉంచాలి, లేకపోతే ఏ విధంగా ఉంచాలనేటువంటి ఆర్గ్యుమెంట్ ఆయన ఏమైనా చేసి ఉండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి, పార్లమెంట్లో ఆయన మాట్లాడేటువంటి మాటలు కనీసం ఏదైనా ఉండాలండి. లేదా ఏ నాయకుడైనా కనీసం అంబేద్కర్ గారు రిజిగ్నేషన్లో కనీసం బీసీ అనే పదాలైనా మెన్షన్ చేసి రిజైన్ చేయడం అనేది జరిగింది. కానీ మరి మిగిలిన నాయకులు ఎవరో కూడా రిజైన్ చేయకపోగా కనీసం బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నెహ్రూ గారికి కనీసం ఒక లెటర్ కూడా రాయలేనటువంటి పరిస్థితి. కనీసం ఈ గళాన్ని ఎవరూ కూడా పార్లమెంట్లో బీసీ గళాన్ని వినిపించలేదండి. వినిపించినట్టయితే వారి యొక్క పార్లమెంటరీ డిబేట్స్ లేదా డిస్కషన్లో వారు మాట్లాడినటువంటి మాటల్ని నిబంధనలతో రికార్డులతో సహా నిరూపిస్తే తప్పనిసరిగా ఆ అభిప్రాయాన్ని బీసీలు ఏర్పరచుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. నా అభిప్రాయం వరకు వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బీసీల కోసం మాట్లాడినటువంటి అంశాలు లేవనేటువంటివి నా అభిప్రాయం సార్. సరే, చివరిగా మనం ఈ ఆర్టికల్ 15(4), 16(4)లో సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ ఈ మాటలు ఉన్నాయి. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఇవి ఎవరికి సంబంధించినవి? వీటిలో ఏ వర్గాలు ఉన్నారు? ఈ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అనేది యాక్చువల్గా బీసీ క్యాస్ట్లు వేరండి, బీసీ క్లాసెస్ వేరు. క్యాస్ట్కి క్లాసెస్కి చిన్న తేడా అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నేత సంఘం అని ఒక బీసీ సంఘం ఉంది. ఆ నేత సంఘం అంటే బట్టలు తయారు చేసేటువంటి, మగ్గాల ద్వారా బట్టలు తయారు చేసేటువంటి నేత సంఘం ఉంది. ఇందుట్లో 5 కులాలు ఉన్నాయండి. ఒకటి దేవాంగ, శాలి, పద్మశాలి వంటి అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నింటిని కలిపి క్లాస్ కింద మనం అనుకోవచ్చండి. ఈ బీసీ కమ్యూనిటీల్లో అణగారిపోయినటువంటి కులాలు, ఎవరైతే తరతరాల నుంచి విద్యలో లేనటువంటి వారు. ఈ టైం అవుతుంది, మళ్ళా రెండవ భాగాన్ని కొనసాగిద్దాం. ఈ ప్రశ్న మళ్ళీ అడుగుతాను, రెండవ భాగాన్ని కొనసాగిద్దాం. ధన్యవాదాలు. జై భీమ్, నమో బుద్ధాయ.